హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన న్యూస్ అనేది చూద్దామండి. ఈరోజు మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈనాడు థర్డ్ పేజ్లో రావడం జరిగింది. టెట్కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు అనేటివి స్వీకరించనున్నారు అని చెప్పి ఇక్కడ విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన. విడివిడిగా ఈ టెట్ అయిపోయిన తర్వాత జస్ట్ 15-20 డేస్ గ్యాప్తోనే మనకు ఈ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వదిలే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో వేయడం అనేది జరిగిందండి. ఇక్కడైతే పోస్టులు ఉన్నట్టు 6,000కు పైగా మనకు పోస్టులు అనేటివి ఉన్నాయి. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు అనేటివి స్వీకరించనున్నారండి. 1 నుంచి దరఖాస్తుల ఆధారంగా పరీక్షా షెడ్యూల్ అనేది నిర్ణయిస్తారంటే ఇక్కడ మనకు దరఖాస్తులు అనేవి ఎక్కువగా వచ్చాయనుకోండి, పరీక్షల నిర్వహణకైనా మనకు 15 రోజులు అవకాశం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పారు. టెట్తో పాటే 15 రోజుల గ్యాప్ అటు ఇటుగా డిఎస్సి కూడా మనకు వదిలే అవకాశం అయితే ఉంది. పరీక్షల నిర్వహణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అనేది ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు డిఎస్సిలో 6,000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించిందండి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల 31న అంటే టుమారో జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అనేది తెలపనున్నారు. అనంతరం ఏమేమి చేస్తారంటే మనకి షెడ్యూల్ అనేది వివరించడం అనేది జరుగుతుంది. మొదట టెట్ పెట్టేసి దాని ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష అనేది నిర్వహిస్తారండి. డిఎస్సిలో టెట్ మార్కులకి మనకు తెలిసిందే 20% వెయిటేజ్ అనేది కలుపుతారు. అందుకని టెట్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఏదైనా ఒక్క మార్క్ అయినా మనకు కలిసినా కూడా మన డిఎస్సికి 1 మార్క్ అయినా చెప్పి కలుస్తుందండి. ఇక్కడ మనకి 7 మార్క్స్ కనుక కలిసాయంటే అక్కడ డిఎస్సికి మనకు 1 మార్క్ అనేది కలుస్తుంది. సో అందుకే మనకు ఎలాంటి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. టెట్ అనేది మళ్ళీ మార్క్స్ పెంచుకోవడం కోసము ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళైతే మార్క్స్ పెంచుకోవడం కోసం రాయండి. క్వాలిఫై కాని వాళ్ళైతే మంచి అవకాశం అని చెప్పచ్చు. మెయిన్ దీంట్లో క్వాలిఫై కావాలంటే ఏమి చేయాలి మేము అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూద్దాము. సైకాలజీ 30 మార్క్స్కి ఉంటుంది, తెలుగు 30 మార్క్స్ అంటే దీంట్లో మళ్ళీ మీకు 24 మార్క్స్ కంటెంట్ అయితే 6 మార్క్స్ అనేటివి మెథడ్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ సేమ్ 30 మార్క్స్, దీంట్లో కూడా 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ. మ్యాథ్స్ దీంట్లో కూడా సేమ్ 30 మార్క్స్. సైన్స్ ప్లస్ సోషల్ కలిసి ఉంటాయి మనకు. ఈవీఎస్ మొత్తం కలిసి మనకు 30 మార్క్స్ అండి. సో ఇది చూసినట్టయితే మొత్తం కలిసి 150 మార్క్స్. ఈ 150 మార్క్స్కి మనకి ఎంతైతే మార్క్స్ అనేటివి వస్తాయో దాని 20%కి వెయిటేజ్ వేసి మన డిఎస్సి మార్క్స్ని 80%కి వేసి ఈ 20% ఆ 80%కి ఎన్ని వచ్చాయో దాన్ని కలిపి మనకు 100%కి తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఈడ మీకు ఎక్కువ మార్క్స్ సాధించాలంటే ఒకే ఒకటి ఉందండి. ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది ఇవి మనకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్. ఇవన్నీ మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కనుక మీరు కంప్లీట్ చేశారంటే కనుక ఖచ్చితంగా 130+ మార్క్స్ అయినా సాధిస్తారండి. మీరు ఖచ్చితంగా 130+ మార్క్స్ సాధిస్తారు. వీటికి అనుగుణంగానే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి చూడండి. వీడియో క్లాసెస్ ఆల్రెడీ ఫ్రీగానే ఉన్నాయి. 3rd నుంచి 6th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ అనేటివి మీరు వీడియోస్ అనేటివి మీకు లైన్గా ఉన్నాయండి. అక్కడ మీరు స్పీడ్ మోడ్ పెట్టుకొని వినేసినా సరిపోతుంది. 7th సైన్స్ కూడా కంప్లీట్ అయింది, 7th సోషల్ కంప్లీట్ అయింది, 7th ఇంగ్లీష్ కూడా ఇంకా 2 లెసన్స్ ఉంటే కంప్లీట్ అవుతుంది, 7th మ్యాథ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మనం 8th కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు టెట్కి అయితే 3rd నుంచి 8th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక మీరు చదువుకున్నారంటే కనుక 130+ మార్క్స్ అనేటివి ఈజీగా సాధించవచ్చు. దీనికి సంబంధించి వీడియో క్లాస్ ఫ్రీగానే ఉన్నాయి మన ఛానల్లో చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీకు 3rd to 8th ఇంగ్లీష్ ఉంది, 3rd to 8th ఈవీఎస్ ఉంది, 3rd to 8th సంబంధించి మ్యాథ్స్ ఉంది, 3rd to 8th మనకు ఈవీఎస్ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 6th క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషను, 7th సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా సైకాలజీ మెయిన్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు అన్నీ ఫ్రీగానే ఉన్నాయండి. ఇవి క్లాసెస్ అన్నీ మీకు ఫ్రీగానే ఉన్నాయి. ఎప్పుడైనా మీరు వినొచ్చు. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీడియోస్ వినండి, ఫ్రీగానే ఉన్నాయి. ప్లస్ ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు అక్కడ క్లాసెస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్టులు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా ప్యారలల్గా మీరు కంప్లీట్ చేస్తూ వచ్చారంటే కనుక తెలుగు సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి, ఈవీఎస్ సంబంధించి ప్రతిదీ మనకు 30 మార్కులు అనేటివి ఉంది. సో చాలా ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. 3rd నుంచి 8th వరకు చదివితే సరిపోతుంది ఈ టెట్కు. ఓకే, డిఎస్సికి అయితే 3rd నుంచి 8th వరకు చదవాలి. ప్లస్ 9th 10th లింక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి చదవాలి. డిఎస్సి కూడా మీకు కవర్ అయిపోతుంది. 3rd to
8 ఇప్పుడు కానీ మీరు ఫుల్ఫిల్గా చదువుకున్నారంటే ఇక్కడ 3rd 8 సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ సంబంధించి మీకు టెస్టులు అనేటివి ఉన్నాయి. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి ఉన్నాయండి. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. ఒకసారి ఫ్రీ టెస్ట్ కూడా రాయండి, మీకే అర్థమవుతుంది. పీడిఎఫ్స్ కూడా మీకు ఉన్నాయి. ఇక్కడ మీకు హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ రివిజన్ అనేది చేసుకోవచ్చు. న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారంగానే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఈవీఎస్ టెస్ట్ చూసినట్టయితే 2022 ఉంది, 23 కూడా ఉంది, 23 ఉంది, 7th కూడా అంతే, 23 ఉంది, 22 కూడా ఉందండి. మీకు ఏది కావాలన్నా చదువుకోవచ్చు. మెయిన్ అంటే 2023నే ఎక్కువగా ఫోకస్ చేయాలి. దీంతోపాటు ఇక్కడ చూసినట్టయితే మీకు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఫస్ట్ 7th సైన్స్ అనేది చూపిద్దాం. శాంపుల్ అనేది ఇవి మనకు ఒకటి ఫ్రీ టెస్ట్ అనేది ఉందండి, ఫ్రీగా రాయొచ్చు. ఇదైతే మనకు 2nd లెసన్, 3rd లెసన్, 4th లెసన్, 5th లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంది. కంప్లీట్ చేసుకున్నారంటే కనుక మీకు చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఒక్క బిట్ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఓకే, దీంతోపాటు మీకు ఇక్కడ సైకాలజీ కూడా అవసరం అవుతుంది. సైకాలజీ టెస్టులు అన్నీ మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి. దాదాపు చూసినట్టయితే 155 టెస్టులు అనేటివి మీకు ఉన్నాయండి. సైకాలజీ సంబంధించి ఎన్ని అప్డేట్ అయిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకు కావాల్సింది సైకాలజీ 3rd to 8 న్యూ టెక్స్ట్ బుక్ వీడియోస్ ప్లస్ మెథడాలజీ తెలుగు, ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ ట్రై మెథడ్స్లో ఏముందంటే మనకు మ్యాథ్స్ సంబంధించి, సైన్స్ సంబంధించి, సోషల్ సంబంధించి ఇక్కడ మనకు మెథడాలజీ అనేది ఉంది. ఇక్కడ మీరు టాపిక్ వైజ్ కావాలంటే టాపిక్ వైజ్ కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు మొత్తం టెట్కి సంబంధించి ఉంది. డిఎస్సి కూడా మళ్ళీ పక్కన చూడాల్సిన పని లేకుండా డిఎస్సికి సంబంధించి కూడా మీకు మొత్తం యూజ్ అవుతుందండి. టెట్ ప్లస్ డిఎస్సికి రెండింటికి కలిసి మనకి ఇక్కడ కోర్స్ అనేది ఉంది. మీరు ఇక్కడ 499 రూపీస్తోనే పెట్టి పర్చేస్ చేసుకున్నారంటే కనుక మీకు 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ 1 yearలో మనకు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ కూడా అయిపోతుంది. ఓకే, మీకు చాలా యూజ్ అవుతుంది చూడండి. ఎందుకంటే మనకు ఈ టెక్స్ట్ బుక్స్ చూసి ప్రిపేర్ చేసినట్టు కాబట్టి చాలా ప్రామాణికంగా ఉంటాయని చాలా బాగా నమ్మచ్చు కూడా. డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ చూసి ప్రిపేర్ చేసినట్టు కాబట్టి మీకు చాలా యూజ్ అయితే ఒక బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏమైనా కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రెక్టిఫై చేస్తాం. నెక్స్ట్ మనం న్యూస్ చూసినట్టయితే మనకు ఇక్కడ దరఖాస్తులు అయితే 1 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే డిఈడి వారికే ఎస్జిటి అర్హత మనకు ఇంకా చెప్పడం జరిగింది. పేపర్ 1 బిఈడి చేసిన వాళ్ళు లాస్ట్ టైం రాసుకోవడం జరిగింది ఈ ఎస్జిటికి కూడా. కానీ ఇప్పుడైతే డిఈడి ఉంటేనే ఎస్జిటి అనేది రాయవచ్చు. ఒకవేళ బీఈడీ చేసినా కూడా నువ్వు డిఈడీ కనుక చేసింటే, నీకు డిఈడీ కనుక ఉంటే నువ్వు ఎస్జిటి రాయొచ్చండి. ఓన్లీ బీఈడీ కనుక ఉంటే కనుక ఎస్ఏ మాత్రమే మీ సబ్జెక్టులు మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? డిఈడీ ఉంటే ఎస్జిటి రాసుకోవచ్చు. బీఈడీ ఉండి ప్లస్ డిఈడీ కనుక ఉంటే అది కూడా మనకు ఎస్జిటి రాసుకోవచ్చు. డిఈడీ ఎట్లాగా ఉంది కాబట్టి ఓన్లీ బీఈడీ చేసిన వాళ్ళైతే మీకు సబ్జెక్ట్ సంబంధించి ఎస్ఏ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇది మనకు సంబంధించి. ఈ టెట్ రాయాలంటే ఓసీలకైతే ఇంటర్మీడియట్లో 50% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకైతే 45% మార్కులు అనేటివి వచ్చి ఉండాలని చెప్పి ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ అయితే అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల అభ్యర్థులకైతే డిగ్రీలో 40% ప్రభుత్వం అనేది నిర్ణయించిందండి. 40% ఉండాలి మీకు డిగ్రీలో. మనకు లాస్ట్ అయితే 45% అని ఇచ్చారు. ఇప్పటికైతే మనకు 5% మినహాయించారు. 40% ఉంటే సరిపోతుంది డిగ్రీలో అన్నారు. దీన్ని ఒక్కసారికే అనుమతిస్తుందండి. ఈసారి రాయడానికి మాత్రమే ఇదంతా మనకి. లాస్ట్ టైం చూసినట్టయితే 2018లో డిఎస్సిలో మనకి 7,902 పోస్టులు ఉంటే అప్లై చేసింది ఎంతమంది? 6 లక్షల మంది అండి మినిమం. చూడండి ఇక్కడ మనకు అప్పుడు మనకి ఎస్జిటి పోస్టులకు బీఈడీ వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేశారు కాబట్టి చాలామంది రాయడం అనేది జరిగింది. లాస్ట్ టైం అయితే టెట్ కమ్ టీఆర్టీ కదా నిర్వహించింది. టెట్ కమ్ టీఆర్టీ అనేది నిర్వహించారు. 100 మార్కులకి 200 క్వశ్చన్స్ అనేటివి నిర్వహించారు. కానీ ఇప్పుడు మనకు విడివిడిగా పెడుతున్నారు. టెట్కి సపరేటు, డిఎస్సికి సపరేటు. దీంట్లో మనకు 20% వెయిటేజ్ తీసుకుంటారు. దీంట్లో వచ్చినటువంటి మార్క్స్ నుంచి ఈ డిఎస్సిలోని 80%కి మార్క్స్ తీసుకుంటారండి. మొత్తానికి చూసుకున్నట్టయితే 100%గా తీసుకొని దీన్ని బేస్ చేసుకొని మనకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ వదిలేస్తారు కదా. టెట్, డిఎస్సి రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎన్నికల షెడ్యూల్ ముందుగానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు అంటే ఓకే. దాని తర్వాత మనకి ఎగ్జామ్ పెట్టుకున్న ఇబ్బంది అనేది ఏమి ఉండదండి. ఎలక్షన్స్ ఏమీ అడ్డం అనేది రాదు. ఇది మనకు సంబంధించి చాలామంది ఫేక్ న్యూస్ అన్నారు. సో చూడండి, మీకు ఇక్కడ మనకు న్యూస్ పేపర్ కూడా వేయడం జరిగింది కాబట్టి కొంచెం అలర్ట్గానే ఉండండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక స్టార్ట్ చేయండి. కోర్స్ ఏదైతే ఉందో పర్చేస్ చేసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 130 మార్క్స్ ప్లస్ సాధించడం మాత్రం పక్కా అండి. మీరు కనుక టైం టేబుల్ వేసుకొని ఈ విధంగా క్లాస్ వైజ్ కనుక మీరు క్లాస్ వైజ్ మిస్ కాకుండా కనుక చదువుతూ ఉన్నారంటే కనుక 3rd నుంచి 8th వరకు ఖచ్చితంగా 130+ మార్క్స్ అనేటివి మీకు రావడం అనేది గ్యారంటీ.
కింద మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అన్ని దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడప్పుడు మీకు క్వశ్చన్స్ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే కనుక దాంట్లో అప్లోడ్ చేయడం అనేది కూడా ఎగ్జామ్ క్విజ్ మాదిరితే అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి జాయిన్ అవ్వండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. త్వరలోనే మనము బిట్స్ కూడా మనం ఇక్కడ 3rd నుంచి 8th వరకు ఏదైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ వాటికి సంబంధించి లైవ్ కూడా కంటెంట్ లైవ్ మనం బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ టెక్స్ట్ బుక్ వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ వినండి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఈ లైవ్స్ అనేటివి కొన్ని రోజుల్లో కండక్ట్ చేస్తాము. సో వాటికి కూడా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.